ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఇరుగుండ్రిలో అత్యంత హృదయ విదారకమైన దృశ్యం ఇది. మొత్తం ఫ్యాక్టరీ మొత్తం కూడా తునాతునకలైపోయింది. ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో అందరూ కూడా మరణించారనేది, సుమారు 20 మంది మరణించడం, 7గురికి క్షతగాత్రులు అయ్యారు. ఫ్యాక్టరీ ఓనర్ కూడా గాయాలయ్యాయి. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా మరణించారు. ఆ విధంగా మోతాదుకు మించి ఏదైతే అనేక రకాల పదార్థాలు ఉన్నాయో వాటిని తీసుకురావటం, పేలుడు పదార్థాలు 1 కేజీ 2 కేజీలు మించి నిల్వ ఉంచడానికి అవకాశం లేదు. ఆ విధంగా అక్రమంగా తీసుకొచ్చాడా, లేకపోతే వాళ్ళకి పర్మిషన్ ఉందా, ఆ పర్మిషన్ ఏ విధంగా ఉంది, అందరూ వాళ్ళకి ఏ ఆర్డర్ వచ్చింది, దీపావళి ఎప్పుడో ఉంది, ఇప్పుడున్న ఆర్డర్ ఏమిటి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలియాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు పనిచేసే రెగ్యులర్ కార్మికులా, లేకపోతే కాంట్రాక్టర్లు, లేదా పని మీద తీసుకొచ్చిన డైలీ వేజ్ ఎంప్లాయీసా, సో అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ 20 నిండు ప్రాణాలు పోవటం ఏదైతుందో నిజంగానే చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాలన్నీ కూడా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరినీ తప్పనిసరిగా ఆదుకుంటాం. ఇప్పటికే ప్రధానమంత్రి గారు దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఇప్పటికీ అధికారులు రావడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా కొంతసేపట్లో ఇక్కడికి వస్తారు. అలాగే మిగతా అధికారులు అందరూ కూడా, జనసేన సంబంధించిన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ఏ ప్రాంతంలో ఎక్కడ జరుగుతున్నా వాటిపైన తప్పనిసరిగా నిఘా పెంచడం, ఏ నిలువైతే ఉండాలో దానికన్నా ఎక్కువ మోతాదు ఉంటే వాళ్ళని తప్పనిసరిగా శిక్షించడం, అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఆ విధంగా ఉన్నాయనిపించలేదు. నిజంగా వాటికి టర్మ్ కంప్లీట్ అయిందా లేదా, వాటికి సంబంధించిన ఎక్స్ప్లోజివ్ లైసెన్స్లు ఏమున్నాయి, వాటన్నిటి కూడా తప్పనిసరిగా విచారణ జరగాలి. కేవలం ఇదని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అధికార అనధికారిగా ఏవైతే బాణాసంచా తయారు చేసే కేంద్రాలపైన తప్పనిసరిగా పెద్ద ఎత్తున వాటిపైన మనం నిఘా పెట్టి వాటిపైన విచారణ చేయాలి. వాటికి లైసెన్స్ సంబంధించిన అంశాలు కూడా పరిశీలించాలి. ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. తప్పనిసరిగా కూటమి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా మేము ఆదుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. బాణాసంచా కేంద్రాల్లో పనిచేసేటువంటి ఎక్కువగా మహిళా కార్మికులు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి బీమా కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ నినాదం ఎప్పటి నుంచో ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టర్ సంబంధించిన, అలాగే ఆర్గనైజ్ సెక్టర్ వీళ్ళ ఇక్కడ ఫ్యాక్టరీ యాక్ట్లో ఇది ఉంటే కంపల్సరీ అందరూ కూడా మినిమం వేజ్ ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 కూడా ఇవ్వాలి. ఆ విధంగా దేశవ్యాప్తంగా ప్రతి అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీకి చేయాలి అని చెప్పి అనేక రకాల స్కీమ్లు వచ్చాయి. చాలా తక్కువ ధరతో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇటువంటి ప్రమాదకర ఏవైతే వస్తువుల్ని వాళ్ళు తయారు చేస్తున్నారో వాళ్ళకి మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కనుక తప్పనిసరిగా యాజమాన్యం ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ చేస్తుందో వాళ్లపైన తప్పనిసరిగా శిక్షించడం, వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటివి నడపకుండా మూసేయడం తప్పనిసరిగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాటిపైన అన్నిటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అధికారులు అయితే చెప్పలేదు. ప్రాథమికంగా ఏంటంటే మోతాదుకు మించి తెచ్చారు. దాని కారణంగా ఏదో వెడ్డింగ్కి ఆర్డర్ వచ్చిందంట. ఆర్డర్ తయారు చేసిన సందర్భంలో ఆ మోతాదు మించి వాళ్ళు పేలుడు పదార్థాలు తీసుకురావడం కారణంగా జరిగింది. కనుక లైసెన్స్ ఏదైతే కొంతకుంది, కొంచెం ఎక్కువ తెచ్చుకున్నారు, దాని కారణంగా జరిగింది. చిన్న విస్ఫోటనం కారణంగా పెద్ద విస్ఫోటనం జరిగింది. ఇది మొదటిసారి కాదు సార్, ఇది బాణాసంచా అనేది అంటే కొమర్పాల్లో జరిగింది, గతంలోనూ అంటే తర్వాత ఇక్కడ జరిగింది. ప్రతిసారి కూడా భారీ ఎత్తున సంభవిస్తుంది ప్రాణ నష్టం. అంటే అందరూ కూడా కొంచెం అంటే స్వార్థం పెరగడం, ఎక్కువ నిల్వ తీసుకురావడం ఏదైతే ఉందో దాని కారణంగా జరుగుతుంది. కనుక స్ట్రిక్ట్గా అధికారులందరూ కూడా వ్యవహరించాలి. అలాగే ఎక్స్ప్లోజివ్ సంబంధించిన లైసెన్స్ ఇచ్చినప్పుడే దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేదా, అలాగే ఈ యొక్క బాణాసంచి తయారు చేసే ఏవైతే కెమికల్స్ ఉన్నాయో వాటిని విడివిడిగా పెట్టుకోవాలి. పొటాషు, గాంధకం, మిగతా ఏవైతే చిన్న అన్ని కూడా దూరంగా పెట్టుకొని వాటిని కలిపే క్రమంలో కూడా తగిన హజార్డస్ ప్రాక్టీసెస్ దాన్ని జాగ్రత్తగా చేయాలి. అయితే ఎటువంటి నిబంధనలు కాకుండా వేలంవెరిగా చేయడం అలవాటు అయిపోయింది. గత అనేక సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమి కాదులే అనే ఒక అభిప్రాయంతో చేయటం కారణంగా జరుగుతుంది. అలాగే ఏదైనా చిన్న నిప్పురవ్వ తగిలినా అక్కడ సిగరెట్ తాగటం కానీ ఇటువంటి నిబంధనలు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. కానీ లేని కారణంగా జరుగుతున్న గతంలో శుభకాశీలు జరిగేవి. అయితే మన ప్రాంతంలో కూడా ఇది విరివిగా జరగటం ఏదైతే తప్పనిసరిగా ఏవైతే ఇటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటన్నిటిపైన చర్య తీసుకోవాలి. వాటిని తగిన జాగ్రత్తలు కానీ పాటించకపోతే వెంటనే మూసేయాలి. అలాగే కార్మికులకు భద్రత కల్పించాలి. కార్మికులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్
అలాగే మినిమం వేజ్ అన్ని ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తేనే పెట్టాలి. తరచూ గోదావరి జిల్లాలో ఈ అనపర్తి కానవచ్చు, లేకపోతే వేట్లపాలెం కానవచ్చు, రామచంద్రపురం కావచ్చు, వందలాది ఈ బాణసంచా కేంద్రాలు ఉన్నాయి. సో లైసెన్స్ ఉందని చెప్తున్నారు, కానీ ప్రమాదం జరుగుతుంది. అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్నారు, ప్రమాదం జరుగుతుంది. అంటే ఎక్కడ నిర్లక్ష్యం? అంటే అధికారుల నిర్లక్ష్యానికి వచ్చా, యాజమాన్య నిర్లక్ష్యానికి వచ్చా, ఎవరు ఆజీవన నిర్లక్ష్యం? మనకుండే ప్రాథమిక సమాచారం ప్రకారం యాజమాన్యం ఆర్డర్స్, పెద్ద పెద్ద ఆర్డర్స్ తెచ్చుకొని వాళ్ళ కెపాసిటీ మించి మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఒక ఆలోచన రావడం కారణంగానే ఇది జరిగింది అభిప్రాయం. కనుక యాజమాన్యం కూడా స్ట్రిక్ట్గా చెప్పాలి. వాడికి ఎంతైతే తయారు చేస్తాడో అంతే తయారు చేయడం, దానికన్నా ఎక్కువ తయారు చేయకూడదు. అలాగే డిస్ప్లే బోర్డ్స్ పెట్టాలి. అన్ని మన ఎక్స్ప్లోజివ్స్ ఏదైతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయో వాళ్ళకి లైసెన్స్ ఎంత ఉంటుంది అంత మేరకే చేయాలి, దాని మీద చేయడానికి లేదు. మనకి